నమస్తే అండి. సందర్భాన్ని బట్టి మనం వాడే కొన్ని సామెతలు, వాటి అర్థాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. దాని అర్థం ఎవరైనా మోసం చేసి మనల్ని దగా చేస్తే అటువంటి వారిని మోసంతోనే జయించాలి అనే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. మరొకటి, హనుమంతుని ముందు కుప్పిగంతులేసినట్లు అంటారు. అంటే అర్థం ఏంటో తెలుసా? అనుభవం ఉన్నవారి ఎదుట అనుభవం లేనివారు తమ విద్యను ప్రదర్శించడం అనేది అజ్ఞానంతో కూడుకున్న విషయం. అటువంటి సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. మరొకటి, ఇంటి గుట్టు లంకకు చేటు. దాని అర్థం ఇంటి గుట్టు బయటకి తెలిస్తే అది మనకే నష్టదాయకం అవుతుంది. ఉదాహరణకు, విభీషణుడి వల్ల రావణుడి లంకకు చేటు మోడినట్లు అలాంటి సందర్భం గురించి ఈ సామెత తెలియజేస్తారు. నిప్పు లేనిదే పొగ రాదు. దాని అర్థం ఏదో ఒక కారణం లేకుండా ఏ విషయమైనా బయటపడదు అనే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. పిల్లికి ఎలుక సాక్ష్యం. ఎవరైనా అబద్ధం చెబుతుంటే నిజమే అని సహాయపడుతుంటారు కొందరు. ఆ సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. ఇల్లు కాలుతుంటే బావి తవ్వినట్లు. అప్పటికప్పుడు సాధ్యం కాని పనికి పూనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదు అనే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన. దాని అర్థం దురదృష్టవంతుడు అయినవాడికి మరో దురదృష్టం ఎదురైనప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు. చంద్రునికో నూలు పోగు. దానం, ధర్మం తమ శక్తానుసారం చేసేవారి గురించి ఈ సామెత చెప్తారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. దాని అర్థం ఏ పని నెరవేరాలన్నా శివుని ఆజ్ఞ లేనిదే జరగదు అనే సందర్భంలో వాడే సామెత ఇది. ఏనుగులు వెళుతూ ఉంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయి. అంటే కొంతమంది అవివేకులు గొప్పవాళ్ళను చూసి ఎగతాళి చేస్తూ ఉంటారు. అంత మాత్రం చేతనే వారి గొప్పదనం తగ్గదు అనే సందర్భంలో ఉపయోగించే సామెత ఇది. ఆ చెవితో విని ఈ చెవితో వదిలిపెట్టాలి. దాని అర్థం కొంతమంది అనవసరమైన విషయాలు చెబుతుంటారు. అటువంటి అనవసర విషయాలను పట్టించుకోకూడదనే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టడం. అంటే ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు అతని మాటలను బట్టి మనోభావాల్ని అర్థం చేసుకునే సందర్భంలో ఈ సామెతను వాడతారు. విత్తు మంచిదైతే మొక్క మంచిదవుతుంది. అంటే ఆలోచన మంచిదైతే ఫలితం కూడా బాగుంటుంది అని అర్థం. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు. ఒక విషయం గురించి ఆరా తీస్తే ఇతర విషయాలు ఎన్నో తెలిసినట్లు అన్నీ అర్థం. కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం. ఎటు చెప్పలేని పరిస్థితి. అలాంటి సందర్భంలో ఈ సామెతను వాడతారు. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి. అంటే అనవసరపు విషయాలకు చేసే ఆర్భాటం. ఇల్లు అలకగానే పండగ అవుతుందా? పనిని ప్రారంభించగానే ఫలితం వస్తుందా అని అర్థం. దిస్ వీడియో స్పాన్సర్డ్ బై genreviews.online. ఇందులో మనకి కావాల్సిన ఐటమ్స్ చాలా ఉన్నాయండి. అందులో ఎగ్జాంపుల్గా సోఫా, వాచ్, ల్యాప్టాప్, ఇంకా చాలా గ్యాడ్జెట్స్, చాలా ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఒకసారి అందులో వెళ్ళి మీరు రివ్యూస్ చెక్ చేసుకోవచ్చు. దాని వెబ్సైట్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఒకసారి చూసి చెక్ చేయండి.